బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీ గొడవల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 రోజులుగా మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలా కాస్తున్నారు. దుబాయ్లో ఉన్న మంచు విష్ణు తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. కాసేపట్లో జల్పల్లిలోని మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నాడని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా తన తండ్రి మోహన్ బాబు తనపై, తన భార్య మౌనికపై దాడి చేశారు అంటూ మనోజ్ ఆరోపించారు. గాయాలతో పహడీ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు కూడా చేశారు. మంచు మనోజ్ స్కూల్ ఆస్తుల వ్యవహారంపై ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. కాగా నిన్న సాయంత్రం మనోజ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని టీఎక్స్ హాస్పిటల్ దగ్గర తన భార్య మౌనికతో కలిసి వచ్చారు. మనోజ్ మెడ, కాళ్లకు గాయాలయ్యాయని, వాపు వచ్చిందని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు తెలియజేశారు. మెడ తిప్పలేకపోతున్నాడని చెప్పారు. దీన్ని బట్టి మంచు ఫ్యామిలీలో పెద్ద గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి అన్న విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వచ్చాడు. మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్తో పాటు హార్డ్ డిస్క్ను కూడా తీసుకెళ్లడం జరిగిందనేది తెలుస్తున్నటువంటి సమాచారం. ఇది 100 ఆయిల్ వచ్చిన ఇక గత 2 రోజులుగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా కాస్తున్నారు. కొద్ది రోజులుగా దుబాయ్లో ఉన్న మంచు విష్ణు తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. కాసేపట్లో జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లబోతున్నాడు అనేది సమాచారం అందుతోంది. అయితే ఈ గొడవలకి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకముందే ఎటువంటి సమాచారాన్ని కూడా ప్రచారం చేయొద్దు అంటూ విష్ణు టీం ఇప్పటికే మీడియాకి సమాచారం అందించింది. సో మంచు ఫ్యామిలీలో మరోసారి గొడవలు అన్న దాని మీద ప్రస్తుతం సమాజంలో సంచలనం రేపుతోంది. మంచు ఫ్యామిలీ గొడవల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. 2 రోజులుగా మనోజ్ ఇంటి చుట్టూ ప్రైవేట్ బౌన్సర్లతోటి విష్ణు మనుషులు కాపలా కాస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్నటువంటి మంచు మనోజ్ తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో జల్పల్లిలోని తమ్ముడు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లబోతున్నాడు అనేది కూడా తెలుస్తోంది. ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా ఈ గొడవలకు సంబంధించి అనేక సమాచారాలు బయటకు వస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఆస్తులకి సంబంధించినటువంటి విషయంలో తండ్రి మోహన్ బాబుతోటి మనోజ్కి గొడవ అయిందని, దాంతో తన మీద, తన భార్య మౌనిక మీద మోహన్ బాబు దాడి చేశారు అంటూ మనోజ్ ఆరోపణలు చేశారు. గాయాలతో పహడీ షరీఫ్ పిఎస్లో కూడా ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. స్కూల్ మరియు ఆస్తుల వ్యవహారంలోనే ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. మరి ఈరోజు విష్ణు మనోజ్ని కలిసిన తర్వాత మరింత గొడవ ముదురుతుందా, లేదు సద్దుమణుగుతుందా అన్నటువంటి విషయం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. అలాగే అధికారికంగా ప్రకటించే వరకు కూడా ఎటువంటి వార్తల్ని నమ్మొద్దు అంటూ మంచు విష్ణు పిఆర్ టీం కూడా సమాచారాన్ని బయటికి చేరవేస్తోంది. గత కొద్ది కాలంగా నివురుగప్పిన నిప్పులో ఉన్నటువంటి మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్ మరింత బహిర్గతం అయ్యే, ఆస్తుల కోసం కొట్టుకునేదాకా వచ్చింది అన్నటువంటి సమాచారం ప్రస్తుతం అందుతోంది.